అది మరి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని పార్టీలో డాన్సులు చేస్తారట కదా. మీతో కలిసి నాకు అలాగే డాన్స్ చేయాలని కోరికగా ఉంది. నాతో డాన్స్ చేయిస్తారా? మాయా డాన్స్ చేయమని అడిగితే ఒళ్ళంతా కంపరం పుట్టింది. నువ్వు డాన్స్ చేయించమని అడుగుతుంటే మనసు ఉరకలేస్తుంది. ఈ ఒక్క తేడా చాలు టైలర్, నా జీవితంలో నువ్వు మాత్రమే ఉన్నావు అనడానికి, తనకు అసలు నా జీవితంలో చోటు లేదు అనుకోవడానికి. ఓ యంగ్ మ్యాన్, నాతో డాన్స్ చేయించరా? ఇదే కదా నా జీవితం, ఇదే కదా నా సంతోషం. అసలు మాయా డిస్టర్బెన్స్ లేకపోతే ఇంకెంత సంతోషంగా ఉండేది. అయినా నా జీవితంలో తనుండడం ఏంటి? ఛాన్సే లేదు. ఒక మాట అడగనా? ఏంటి టైలర్? మీ జీవితంలో ఉన్న అమ్మాయిని నేను ఒక్కదాన్నే కదా? అంటే అలా అడగకూడదు. ఇందాక మీరు ఈ మాట అంటుంటే మనసుకి చాలా హాయిగా అనిపించింది, మళ్ళీ వినాలనిపించింది, అందుకే అడిగాను. మనసంతా నువ్వే నిండిపోయినప్పుడు ఇంకొకరికి చోటు ఎలా ఉంటుంది టైలర్? నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. మన మధ్యకి ఇంకెవరు రాలేరు. సరేనా?
సూపర్ డాన్స్ అద్దరు కొట్టేశారు. గుడ్ నైట్ ఆదిత్య. మీరంతా వైజాగ్ లో కలిసి ఆడారు పాడారు, మీరు గుర్తులేకపోవడం ఏంటి? నాని, ఏంటన్నయ్య? నువ్వు అప్పుడు కొద్ది రోజులు వైజాగ్లో ఉన్నా అన్నావు కదా. అవును. అప్పుడు ఎవరైనా అమ్మాయి నిన్ను కలవడం కానీ నువ్వు తనతో మాట్లాడడం కానీ జరిగిందా? నాని, ఏంటన్నయ్య? ఏంటి అదోలా ఉన్నావు? అంతా ఓకే కదా? అంతా ఓకే అన్నయ్య, ఐఎమ్ ఫైన్. ఏం లేదు, కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తేను. సరే, టైం అవుతుంది కదా, పడుకో. గుడ్ నైట్. అన్నయ్య, ఏం నాని? అది అప్పుడు నువ్వు వైజాగ్లో ఎవరైనా అమ్మాయి పరిచయం అయిందా అని అడిగావు కదా, ఎందుకు అడిగావు? ఓ అదా, ఏదో క్యాజువల్గా అడిగాను, రీజన్ ఏం లేదు. ఏ మరి డాక్టర్ నా ఆరోగ్యం గురించి ఏం చెప్పారు? ఏం చెప్తారు? ఏం లేదు, కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు, తొందరగా పడుకోమన్నారు. టైం అవుతుంది, పడుకో. ఎందుకన్నయ్య, నా దగ్గర అందరూ ఏదో దాచాలని చూస్తున్నారు. అమ్మని అడిగితే అమ్మ ఇలాగే తప్పించుకుంది. ఇప్పుడు నువ్వు కూడా. అదేం లేదు నాని. అనయ్య ప్లీజ్. మీకు తెలిసిన ప్రతి విషయం ఆల్మోస్ట్ నాకు తెలుసు. అందులో నాకు అర్థం కాని కొన్ని విషయాలు తెలుసుకోవాలని అడుగుతున్నాను. అవన్నీ తెలియకపోతే అనయ్య నాకు పిచ్చెక్కేలా ఉంది, తల పగిలిపోయేలా ఉంది. అనయ్య అనయ్య ప్లీజ్ చెప్పు. వైజాగ్లో ఎవరైనా అమ్మాయిని కలిసావా అని ఎందుకు అడిగావు? నేను వైజాగ్లో కలిసినట్టు నీకు అనుమానం వచ్చినా ఆ అమ్మాయి ఎవరు? అనయ్య ప్లీజ్ ప్లీజ్ చెప్పు అనయ్య. అనయ్య ప్లీజ్ ప్లీజ్ చెప్పు అనయ్య. మాయా. హలో హలో ధరణి. ఎవరు? ఏంటి ధరణి, ఇంటికొచ్చి అంత పెద్ద ఛాలెంజ్లు చేసి వెళ్ళావు, అప్పుడే మర్చిపోయావా? నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? అయ్యో కంగారు పడకు, ఇప్పటికిప్పుడు నీ ఇంటికొచ్చి నీ మొగుడు నేను తీసుకెళ్ళిపోను. రాక రాక మొదటిసారి ఆడపిల్లవి ఇంటికొచ్చావు కదా, కనీసం చేతిలో ఒక జాకెట్ ముక్క కూడా పెట్టకుండా పంపించేశాను. అందుకని నీకోసం ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ పంపించాను. బయట గేట్ దగ్గరుంది, వెళ్ళి చూడు. ఏమంటున్నావు?
నీ గిఫ్ట్ ఎవరికి కావాలి? అయ్యో, ఎంతో ప్రేమతో పంపిస్తే అలాంటవేంటి? ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైన్లోనే ఉంటాను, వెళ్ళి చూడు. ధరణి, అసలే రోజులు బాగోలేవు, మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లిపోతారు. వెళ్ళమ్మా, వెళ్ళు. వచ్చావా? ఓపెన్ చేసి చూడు. చూసావా, ఎలా ఉంది నా గిఫ్ట్? నావన్నీ మాటలే, కనీసం మీ ఆయన నీడ కూడా తాకలేనన్నావు కదా. ఒక్క పూటలోనే వచ్చి ముద్దు పెట్టుకు వెళ్లేలా చేశాను చూడు. ఇప్పటికైనా నమ్ముతావా? నేను మాత్రమే మీ ఆయన వెంటపడ్డం కాదు, మీ ఆయన కూడా నా కోసం పరుగెత్తుకుంటూ వస్తాడని. దట్ ఈజ్ మాయా. ఇది జస్ట్ ట్రైలర్. ముందు ముందు పెద్ద సినిమాని చూడబోతున్నా. ప్రస్తుతానికి రిలాక్స్. గుడ్ నైట్. నా జీవితంలో ఉన్న ఒకే ఒక అమ్మాయివి నువ్వే అయినప్పుడు ప్రత్యేకించి తెలియాలా టైలర్? ఏం చేసినా నీకోసమే అవుతుంది, ఏం తెచ్చినా నీకు సరిపోయేదే అవుతుంది. మనసంతా నువ్వే నిండిపోయినప్పుడు ఇంకొకరికి చోటు ఎలా ఉంటుంది టైలర్? నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. లేదు, ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఈయన మాయ దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఛీ! ముద్దు పెట్టుకోవడం ఏంటి? లేదు లేదు, ఈ మాయే ఏదో ఫోటోలతో జిమ్మిక్కులు చేసి నన్ను బెదిరించాలని చూస్తుంది. అంతే అంతే. నాన్నని కిడ్నాప్ చేసిన విషయంలో శశికళతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు దాదాపు చావు బతుకుల్లో ఉన్న మాయని చూశాను. తను ప్రేమించిన వాడి కోసం ఆత్మహత్య చేసుకోబోయింది. తర్వాత ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తుండగా మీరా? థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చారు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడారు, ఇప్పుడు నా ప్రేమని కూడా కాపాడండి ప్లీజ్. ఓకే ఓకే, టెన్షన్ అవ్వకండి, తీసుకెళ్తాను.
ఫోటో ఏదైనా ఉంటే చూపిస్తావా? ఒకవేళ అనుకోకుండా ఎక్కడన్నా చూస్తే వెంటనే మీకు చెప్పొచ్చు కదా. ఒక్కసారి చూస్తే చాలు, గుర్తుండిపోతాడండి. అక్కడ తను ప్రేమిస్తున్న అబ్బాయి అని నీ ఫోటో చూపించింది. అప్పుడు అడిగాను నాని నిన్ను, వైజాగ్లో ఎవరైనా అమ్మాయిని కలిసావా అని. నువ్వు లేదన్నావు. తనే పొరపాటు పడిందిలే అని లైట్గా తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ మాయ గుర్తొచ్చింది. ఒకవేళ తను వైజాగ్లో కలిసి నిజంగానే ప్రేమించిందా? డాక్టర్ చెప్పినట్టు నువ్వు మర్చిపోయావా? చాలా చాలా డౌట్లు వచ్చాయి. కానీ నేను డిస్టర్బ్ చేయకూడదని నీ దగ్గర ఏదీ ప్రస్తావించలేదు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఆ అమ్మాయి ఏమన్నా కలిసిందా? నాని నాని ఏమైంది? నాని నాని ఏమైంది? నాని పిచ్చెక్కిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. నాని నాని కంట్రోల్ కంట్రోల్ రా. నాని నాని ఏమైందిరా ఇప్పుడు నీకు? ఏమైందో చెప్పు. సారు సారు నాని 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 ఏమైంది చెప్పు. అనే అనే నాని ఏం కాలేదు. ఐఎమ్ ఫైన్ అనే, ఐఎమ్ ఫైన్. నాని అనే నాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాని నాని ఏమైంది నాని? ఈ విషయం మాత్రం టైలర్కి తెలియకూడదు అన్నయ్య, అస్సలు తెలియకూడదు. అలాగే నువ్వు వెళ్ళు, వెళ్ళు అన్నయ్య, వెళ్ళిపో. నువ్వు వెళ్ళు అన్నయ్య, నువ్వు వెళ్ళు, వెళ్ళు నాని వెళ్ళు నాని. అన్నయ్య. సారు సారు ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏం కాలేదు టైలర్, ఏం కాలేదు. ఈయనేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అసలు నిజమో కాదో తెలియకుండా ఈ ఫోటోని ఈయనకు చూపించి ఇంకా టెన్షన్ పెట్టడం ఎందుకు? ఏమైంది సారు? పైన ఏదో పగిలిన చప్పుడైంది. ఏం లేదు టైలర్, ఏదో పడి ఉంటుందిలే, వదిలే. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నావన్నీ మాటలే, కనీసం మీ ఆయన నీడ కూడా తాకలేనన్నావు కదా. ఒక్క పూటలోనే వచ్చి ముద్దు పెట్టుకు వెళ్లేలా చేశాను చూడు. దట్ ఈజ్ మాయా. ఇది జస్ట్ ట్రైలర్. ముందు ముందు పెద్ద సినిమాని చూడబోతున్నావు.